శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆయా రాశుల వారికి ఉండేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నాను. ప్రియ భగవద్బంధువులారా, ఆయా రాశి ఫలితాలను తెలుసుకొని జాగ్రత్తలు పాటించి పరిహారాలు పాటించి మీ యొక్క జీవితాన్ని సుఖప్రదంగా మలుచుకుంటారని ఆశిస్తూ, మేషరాశి వారికి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులు అన్ని విధాల అనుకూలంగా ఉంటారు. భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 2, 3 స్థానాల్లో సంచారము ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎట్టి లోటుపాట్లు కలగవు. వీరికి అన్ని విధాల తగినంత ఆదాయం చేతికి అందుతుంది. వ్యవహారాలు చేసేటువంటి వారికి జయం కలుగుతుంది. చేసేటువంటి కార్యాల్లో మంచి నిపుణత కలిగి ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించడం వల్ల మీకు గౌరవ లాభాలు, అనేకమైనటువంటి జీవన లాభాలు కూడా కలుగుతాయి. పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల అధైర్యం, పిరికితనం కలుగుతూ ఉంటుంది. ముందుగా కొంత అసంతృప్తి ఉన్నా కూడా తదుపరి మంచి మేలే జరుగుతుంది. సంఘంలో గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, మీ ఇంటిలో శుభకార్యాలు, రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలే పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు. శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందించగలరు. గతంలో నిలిచిపోయిన శుభకార్యాలు తప్పక జరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. శని ప్రభావం వల్ల భూ సంబంధ వ్యవహారాల్లో అధిక లాభాలు, జీవనస్థాయి పెరగడం, సుఖ సంతోషాలు కలగడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులు ధనము, సంపత్తు, కుటుంబానికి కారకుడైనటువంటి గురువు మంచి స్థానంలో ఉండడం వల్ల, రాహుకేతువులు 4, 10వ స్థానంలో ఉండడం వల్ల శుభం కలిగేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఎంచదగిన కాలంగానే ఉంటుంది. పట్టిందల్లా బంగారం అనేటట్లుగా ఉంటుంది. సంసార జీవితంలో ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ప్రోత్సాహాలు ఉంటాయి. మనోనిశ్చిత కార్యాలు నెరవేరుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. భూగృహ జీవితానందము, పదవులు, బహుమానములు పొందడం, అధికార అనుగ్రహం, విలువైన వస్తువులు కొనడం, భూగృహ లాభాలు అన్నింటిలో కూడా మీ ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది. శత్రువులు మిత్రులయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని వ్యవహారాల్లో కూడా, అంటే కోర్టు మొదలైనటువంటి వ్యవహారాల్లో జయం కలుగుతుంది. శుభకార్యాలు కలిసి వస్తాయి. మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సాంఘిక జీవితం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. అధికార బలం ఉపయోగించి ముందుకు పోతారు. దీర్ఘరోగాలు ఏవైనా ఉన్నట్లయితే నివారణ అవుతాయి. సంఘంలో గౌరవం, ఆదాయం, పూజ్యత కలుగుతుంది. మీలో నూతన ఉత్తేజము, ప్రభావాల వల్ల జీవితం ఆనందంగానే ఉంటుంది. స్త్రీల ప్రాపకం ఉంటే కానీ అడుగు ముందుకు వేయలేరు. ఏ పని తలబెట్టినా స్త్రీ మూలకంగా అవలీలగా సాధించి పూర్తి చేయగలరు. మీ మనోధైర్యం మీకు కొండంత అండగా ఉంటుంది. గతంలో భార్యాభర్తలు కనుక విడిపోయి ఉంటే ఈ సంవత్సరం ప్రయత్నం కనుక చేస్తే
తప్పనిసరిగా కలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఇక మిథున రాశి ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశివారు గ్రహ ప్రభావం చేత యోగదాయకంగా ఉంటారు. వీరికి మంచి ఆలోచన శక్తి, శక్తికి మించినటువంటి పనులు చేయడం, ఇతరులకు సలహాలు ఇవ్వడం, ఆలోచన శక్తి చేత ఎలాంటి సమస్యలైనా పరిష్కారం జరిగి లాభించేటువంటి అవకాశం, యుక్తి చాతుర్యంతో ద్రవ్యలాభాన్ని పొందుతారు. సాంఘికంగా మంచి ఔన్నత్యం కలుగుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. ఊహించినటువంటి సమస్యలు కుటుంబరీత్యా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం, గృహంలో సంవత్సర ప్రారంభంలోనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ధన ఒత్తిడి ఉన్నా కూడా తట్టుకోగలిగే శక్తి మీకు కలుగుతుంది. సంఘంలో గౌరవాదులు పెరుగుతాయి. స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలిగిస్తుంది. వర్గీయులు వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల మీకు కలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో ఒత్తిడి, నరాల నిస్త్రాణ, భార్యకు కొద్దిగా అనారోగ్య పరిస్థితులు, స్త్రీ పురుషులు మధుమేహాది రోగాల చేత బాధపడడం, స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేసేటువంటి అవకాశం, మత్తు పానీయ సేవలు, గుప్తంగా పాప పనులకు దిగడం, ఇతరుల మేలు కొరకు ప్రాకులాడడం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, బాధపడడం, ఆంతరంగిక వ్యధ అనేటువంటిది కలుగుతుంది. ఆప్తమిత్రులతో కలహాలు, గృహ నిర్మాణం కలిసి వస్తుంది. నూతన గృహ నిర్మాణం కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద కొంత ఇబ్బంది కలిగినా కూడా ఇది స్త్రీ పురుషాదులకు యోగకాలంగానే చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. రుణ విముక్తి, ఏ కార్యాలు తలపెట్టినా కూడా అవలీలగా చేయడం, హోదా కలిగిన వ్యక్తుల యొక్క పరిచయం, ధన, కుటుంబ, విద్య, వినోద మొదలైనటువంటి విషయాల్లో చాతుర్యం కలుగుతుంది. గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాలు, గృహ జీవితానందం, ప్రాణమిత్రులతోటి వైషమ్యాలు ఉంటే అవి అంతరించడం, నూతన కార్యాలు కలిసి వచ్చడం, అప్రయత్న ధనలాభాలు, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి గృహ విషయాల్లో వచ్చినటువంటి పేచీలు పరిష్కారమై ఆర్థిక బాధలు అంతరిస్తాయి. భూగృహాదులు కొనడం కానీ బాగు చేయించడం కానీ జరుగుతుంది. సంతానం అభివృద్ధి అవుతుంది. శని సప్తమాధిపతి అయినందువల్ల 9వ కోణస్థితి వల్ల నూతన వృత్తులు, వ్యవసాయ వ్యాపారాల అభివృద్ధి మొదలైనటువంటివి కలుగుతాయి. రక్త బంధువర్గంలో రుగ్మతలు కలిగి శాంతిస్తుంది. జీవితంలో ఎరగని ఉత్కృష్టత సాధిస్తారు. పితృవర్గీయుల యొక్క ఆదరణ, అభిమానం పొందుతారు. సంఘసేవ చేస్తారు. 10 మంది పొగడ్తల చేత మీ మాటకు విలువ ఇచ్చుతుంది. బంధువర్గంలో వారిని మించిన ఆలోచన పటిమ చేత ఎలాంటి క్లిష్ట సమస్యనైనా కూడా సాధించి ఘనత పొందుతారు. మీ యొక్క అభివృద్ధి, ప్రాముఖ్యత ఈ కాలంలో సిద్ధిస్తుంది. ఇక సింహరాశి వారికి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. వీరికి ఆదాయం 11, వ్యయం 11,
రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలాలుగా ఉంటాయి. మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళలేకుండా జరగడం, అకారణంగా మాటలు పడడం, రావాల్సిన బాకీలు రాకుండా ఉండడం, ఆదాయానికి అంతరాయాలు, లోపల అధైర్యం ఏర్పడుతుంది, బంధువర్గంలో కలతలు ఏర్పడతాయి, స్వవిషయంలో పైవారి పనులందు శ్రద్ధ హెచ్చుగా ఉంటుంది, లేనిపోని అనుమానాలకు మనస్సు లోనగడం, మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా పరిణమించడం జరుగుతుంది, ఆడవారి ప్రేరణచే జరిగేటువంటి పనులలో ఆందోళన హెచ్చుతుంది, ధన వ్యయం మీద కొట్టివేస్తుంది, పుణ్యక్షేత్ర సంచారం, పెద్దల్ని సేవించడం, గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, కలవరం, శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేయడం, దొంగల వల్ల భయం, సాంఘికంగా అపనిందలు, గౌరవాదుల్లో మార్పులు రావడం జరుగుతుంది, ఆత్మీయులు పెరుగుతారు, బంధువర్గంలో పూజ్యత తగ్గుతుంది, ధన ఒత్తిడి, మాట పట్టింపులు, శారీరక సుఖాదులు తక్కువ, ప్రతి విషయంలో తొందరపడక నిదానించి పనులు జరుపుకోవడం మంచిది, కోర్టు, కుటుంబ చిక్కులు, అనారోగ్యం, ఇతరుల చేత దగాపడడం, ఔషధ సేవలు చేయడం జరుగుతుంది, సంతానానికి పీడ, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్ర 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి విద్యా కళత్ర కారకుడైనటువంటి గురువు 10వ స్థానంలో మరియు శని బలీయుడు కావున అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. రాజకీయంగా, ఉద్యోగ, విద్యా, కళా, సాంఘిక రంగాల్లో మీదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది. చాతుర్యంతో, పట్టుదలతో ఎలాంటి వ్యక్తుల్ని కానీ లెక్క చేయరు, సమస్యల్ని లెక్క చేయరు, స్త్రీ పురుషాదులను వశం చేసుకొని జీవితం గడుపుతారు. వాహన సుఖం, వివాహాదులు జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగిన సంబంధాలు ఏర్పడతాయి. స్త్రీ ప్రభావం మీకు సహకరిస్తుంది. భార్య ఇష్ట ప్రకారంగా నడుచుకునేది, ఆమె ప్రభావితం చేత విలువైన వస్తువులు సేకరించడం, గృహ జీవితానందం, పుణ్యక్షేత్ర సందర్శనం, పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. స్థల మార్పులు, గృహ మార్పులు, తాము పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీ స్నేహ పరిచయం కావాలని ఇతరులు కూడా ముందుకు వస్తారు. చాలా గణనీయమైన ఉత్తేజకరమైనటువంటి జీవనాన్ని పొందుతారు. ఆదాయ అభివృద్ధి, గృహంలో శుభకార్యాలు కలిసి రావడం, కోర్టు దావాలు, అప్పీలు, జయం కలుగుతాయి. ఒక్కోసారి అధికంగా కోపం రావడం వల్ల కొన్ని కార్యాలు నిలిచిపోతాయి. చివరికి తిరిగి సర్దుకొని కార్యాలు పూర్తి చేస్తాయి. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీ కోపమే మీకు శత్రువు అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ యొక్క జాతకాన్ని అనుసరించి చక్కనైనటువంటి జీవితాన్ని గడపడానికి పరిహారాలు పాటించి మరి ఉంటారని చెప్పి ఆశిస్తాను.